హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోష్. మీకు సబ్స్క్రైబ్ బటన్ గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబ్ బటన్ పెట్టడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్లు వస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీ అండి. ఇక్కడ నో కాపీరైట్స్ తోటి, వితౌట్ కాపీరైట్స్ తోటి మనము సబ్స్క్రైబ్ బటన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడే మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేరు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేరు. దయచేసి మీరు మా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియో చేస్తాం కదా, చేసినప్పుడు మన యూట్యూబ్లో మన ప్రొఫైల్ ఫోటోతో పాటు మన యూట్యూబ్ ఛానల్ నేమ్తో సహా సబ్స్క్రైబ్ బటన్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదు. మళ్ళీ మొదటికి కావాల్సి వస్తుంది. మళ్ళీ నేను చెప్పింది మాకు అర్థం కాలేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఇలా డౌన్లోడ్ చేయాలనే విషయం అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా అయితే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ మధ్యలో మీరు స్కిప్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాదు. సో మంచిగా అర్థం చేసుకునే విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ బటన్ను అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ బాక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వితౌట్ కాపీరైట్స్ తోటి, అదేవిధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళండి. గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు పిక్సబే అని టైప్ చేయండి. .com అయితే టైప్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఫస్ట్ ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ ఇమేజెస్ ఉంది కదండి, అక్కడ ఇమేజ్ దగ్గర వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియో వస్తుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు సబ్స్క్రైబ్ అని టైప్ చేయండి. సో మీకైతే ఈ విధంగా అయితే వస్తున్నాయి. సో మీకు ఇక్కడ చూసుకోండి, లైక్ అండ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే గ్రీన్ స్క్రీన్తో అయితే కనబడుతుంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తున్నారు, ఇక్కడ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేసినట్లయితే మనకు సైజు మనకి ఎంత సైజు కావాలని చూపిస్తుంది. ఇక్కడ మనకు హై క్వాలిటీ కావాలనుకుంటే మనకి ఇక్కడ నేనైతే 1280x720 లేదంటే నేను 920x1080 దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ తీసుకున్నట్టయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ ఎక్కువ పిక్సెల్ పెట్టుకుంటే అది లాగిన్ అడుగుతుంది, కాబట్టి మనకు నార్మల్గా మనకి ఎంత కావాలన్నా చూపించుకోవాలి. సో నేనైతే 960x540 అనే సైజుని తీసుకుంటున్నాను. ఎంత తీసుకున్నా పర్లేదు, కాకపోతే ఎక్కువ సైజు తీసుకుంటే వాళ్ళు లాగిన్ అడుగుతారు. సో అంత రిస్క్ ఎందుకండి, మనకు కామన్గా 960x540 అయితే తీసుకుంటాను. డౌన్లోడ్ ఆప్షన్ మీద డౌన్లోడ్ చేశాను. ఇక మనకైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఫైల్స్ అనేది చూపిస్తున్నది. సో దీన్ని అయితే నేనైతే ఓపెన్ చేపిస్తాను. మనకైతే మన ఫోన్లో సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు గ్రీన్ స్క్రీన్ తోటి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే మనకు చూపిస్తుంది ఇట్లా. సో దీన్ని మనము వీడియోలో ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. అదేవిధంగా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న స్క్రీన్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్, మనము ఇన్షాట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇన్షాట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వీడియో ఆప్షన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ న్యూ అనే ఉంది కదండి, ఈ ప్లస్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో నేను ఏదో ఒకటి చిన్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ
ఇక్కడ ఆప్షన్లో మనకు కనబడుతుంది. ఇక్కడ పిప్ మనకు పిఏపి అనే ఆప్షన్ ఉంది కదండి. ఇక్కడ పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. సో మనం ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ అయితే ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మేమైతే పెట్టేసుకున్నాను. మనకి ఏం సైజ్ కావాలన్నా చూపించుకొని స్టాప్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్లో మనకు కట్అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది కండి. కట్అవుట్, ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ కట్అవుట్లో మనకు కట్అవుట్ ఉంటుంది, మనకి క్రోమా అనే ఆప్షన్ ఉంటుంది. సో నేనైతే క్రోమాని సెలెక్ట్ చేసుకుంటాను. క్రోమా సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా డార్క్ చేసినట్లయితే మన స్క్రీన్స్కి బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ స్క్రీన్ మొత్తం పోతుంది. పోయిన తర్వాత ఇక్కడ ఇక స్ట్రెంత్ పర్సెంటేజ్ ఉంది కండి, పర్సెంటేజ్ పెంచుకుంటున్నాను ఈ విధంగా. దాని తర్వాత రైట్ మార్క్ అని క్లిక్ చేసినట్టయితే ఓకే క్లిక్ అవుతుంది. చూడండి ఒకసారి. చాలా మంది వితౌట్ కానీ మన చూస్తారు కదండి. ఈ విధంగా అయితే మనకు కామెంట్ అండ్ షేర్ బటన్ అయితే మనకు కనబడుతుంది. వితౌట్ ఈ విధంగా అయితే మనకు స్క్రీన్ మీద కనబడుతుంది. సో మనము ఎంత ట్రాక్ కావాలన్నది, ఎక్కడ పెట్టుకోవాలన్నది అడ్జస్ట్ చేసుకొని మనము చేసినట్లయితే మనకు ఈ విధంగా మనకు వీడియోలో అయితే మనం పెట్టుకోవచ్చు. సో దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్లో నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మీకు వీడియో కన్వర్ట్ అయిపోయి మనకు ఒరిజినల్ వీడియోగా మారుతుంది. సో దాన్ని మనము యూట్యూబ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక మనకైతే వీడియో అయితే పూర్తిగా అయితే కన్వర్షన్ అయితే అయిపోయింది. సో కన్వర్షన్ అయిపోయినాక మనకు వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, మా వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము. అదేవిధంగా ఫర్దర్గా మంచి మంచి వీడియోల కోసం మీకోసం నేను మంచి మంచి వీడియోలు చేస్తుంటాను. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే క్షమించండి. ఎందుకంటే నేను బిగినింగ్లో ఉన్నా కాబట్టి కొన్ని ఎడిటింగ్లో కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మా ఛానల్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఏదైనా విషయాలు కొత్తగా తెలిసినట్లయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో లెంత్ కావడం వల్ల నేను ప్రొఫైల్ పిక్తో మన యూట్యూబ్ ఛానల్ పేరుతో సహా సబ్స్క్రైబ్ బటన్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం పార్ట్ 2 వీడియో చేసి నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. దానికోసం అయితే పార్ట్ 2 అయితే చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.